ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని 9వ వార్డులో మార్కాపురం జిల్లా ఇచ్చినందుకు కృతజ్ఞతగా నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదురేగి పూలతో స్వాగతం పలికారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 63 రోజుల పాటు మార్కాపురం జిల్లాకు ప్రజల మద్దతుతో అనేక రకాలుగా నిరాహార దీక్షలు, రీలే నిరాహార దీక్షలు చేశామని, అయినా వైసీపీ నాయకులు మార్కాపురం జిల్లా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, 9వ వార్డు నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంచి రోజు రావాలని ఆ రోజు నుంచి కూడా తపన పడ్డాం. మీరు సినిమాలలో చూశారు కొన్ని అందమైన గ్రామాలు, ఇప్పుడు టీవీలలో కూడా చూపిస్తా ఉన్నారు, సీరియళ్లలో. అంత అందమైన గ్రామాలు ఆ పక్కన ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో. కానీ ఆ గ్రామాల రీతిగా కనీసం మనం పట్టణం లేదు. రోడ్లు కూడా సక్రమంగా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్ని అధిగమించాలి. ఒక మంచి వాతావరణంలో ఈ ప్రాంత ప్రజలు మనుగడ సాధించాలి అని ఆ రోజు నుంచి కూడా కొత్త నిశ్చయంతో మీ అందరి ఆశీస్సులతో ముందుకు పోతూ వస్తా ఉన్నాం. మన టౌన్ లో 80% ఉన్నాయి. ఏదో ప్రధానంగా ఉన్నటువంటి 3-4 బజార్లు లాంటి కొన్ని ప్రధాన వీధులలో మాత్రమే ఆ సిమెంట్ రోడ్లు ఉండేవి. కానీ మిగిలిన ప్రాంతాలలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు ఉండేవి కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక పట్టణ వాతావరణానికి వచ్చాం. కానీ ఇది సరిపోదు. మన యువత అన్యాయం అయిపోతా ఉన్నారు. మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. మన యువతకు ఉపాధి దొరకట్లేదు. దేశాలు పట్టుకొని పోతా ఉన్నారు. ఎక్కడ ఏం చేస్తా ఉన్నారో తెలియట్లేదు. ఏ రకంగా బ్రతుకుతా ఉన్నారో అర్థం కావటం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు బాధపడుతా ఉన్నారు. దీనికి మార్గం ఏంటా అని ఆలోచన చేసినప్పుడు ఒకటి అనుకున్నాం, ఇది మార్కాపురం జిల్లా అయితేనే ఈ హెడ్